జూన్ నెల 7వ తారీఖున మనం ధ్యానించుకోబోయే అంశము సామెతల గ్రంథము 7వ అధ్యాయం. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకునుము, నా ఆజ్ఞను నీ యొద్ద దాచిపెట్టుకునుము. నా ఆజ్ఞను నీవు మనసును ఉంచుకున్న ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదవు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నా అక్కవనియు, తెలివితో నీవు నా చిలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరాయి స్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడకుడు నాకు కనబడెను. సంధ్యవేళ పొద్దుగుంకిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందులోనున్న వీధిలో తిరుగులాడుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతట వేశ్యవేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే